రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 13 మందిని అధిగమించి మరి ఆయనకి ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. నేను అప్పుడే యూపీఎస్సీ కూడా కంప్లైంట్ ఇచ్చా. యూపీఎస్సీ వాళ్ళు లెటర్ రాశారు. లెటర్ రాసినప్పటికీ కూడా మరి వీళ్ళు కనీసం సరైన ప్రత్యుత్తరం కూడా ఇవ్వాల. 12 మందిని సూపర్ సీడ్ చేసి మీరు ఇలా ఇచ్చినట్టు నాకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ సెండ్ ది ప్యానల్ అని చెప్పి ఎన్నిసార్లు అడిగినా సరే కనీసం ఆ ప్యానల్ని కూడా అక్కడికి పంపించలేదు. ఎందుకంటే మరి ఆయన మరి కడప వాస్తవ్యుడైనా, ఆయనకన్నా సీనియర్లు మంచివాళ్ళు లేరైనా తెలియదు. అలాగే ఐఏఎస్లో కూడా మరి ఆయన పులివెందుల వాసిని ఇంకొక ఆయన్ని తీసుకోవడం జరిగింది, చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారిని. ఇప్పుడు మొన్న వృద్ధుల్ని సక్సెస్ఫుల్గా మరి అక్కడ లాస్ట్ మంత్ 32 మందిని ఇప్పుడు ఇంకా స్కోర్ రాసుకుంటున్నారు. ఇవాళ బ్యాంక్ క్యూలో 2 పోయారు, ఇవాళ బ్యాంక్ క్యూలో 3 చనిపోయారని. మరో రకంగా ఇది దారుణ మారణకాండ. అంటే ఎన్నికల్లో ఇది చంద్రబాబు నాయుడు గారు విధానం వలన ఈ చావులు వస్తున్నాయి, ఈ మరణ మృదంగానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక అపప్రద సృష్టించడానికి అదే పనిగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కొన్ని పచ్చి నిజాలు చెప్తే మరి ఎన్నికల కమిషన్ చెప్పిందని చెప్పి సిఐడి వాళ్ళు కేసు పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇట్స్ ఎ ఫ్రాడ్ యాక్ట్. తప్పే ఉంది. ఒక ఫ్రాడ్ని ప్రజాస్వామ్యంలో మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, ఫ్రాడ్ అని చెప్తున్నాం. ఫ్రాడ్ కాదు అని వాళ్ళు చెప్పగలరా? ఏమన్నాడు సాక్షిలోనే, ఇంక ఈ చట్టం ఇంకా పూర్తిగా రాకుండానే మమ్మల్ని అల్లరి చేస్తున్నారు అన్నారు. అసలు చట్టమే రాలేదని చెప్పి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు చెప్తున్నాడు. ఈ చట్టం తెచ్చింది నేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 20 రోజుల క్రితం, 4 రోజుల క్రితం అన్నాడు. మరి ఆ చట్టం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే మరి ధర్మాన ప్రసాదరావు గారు రిలయన్స్తో మాట్లాడాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే 2019లో అసలు దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు పయ్యావుల కేసు ఫేవరబుల్గా మాట్లాడాడు. అన్నదాత ఏదో దాతలో రామోజీరావు గారు మాట్లాడాడు. అన్నదాతలో ఎవడో ఒక ఆర్టికల్ రాస్తే రామోజీరావుకి ఏంటి ఆ సంబంధం? రామోజీరావు అన్నీ రాస్తాడా? రామోజీరావు అన్నీ చదువుతాడా? అన్నదాత పుస్తకం అసలు ఆయన చదువుతాడా? ఎవడో అందులో పనిచేసి నీ తాలూకు జర్నలిస్టు ఒక ఆర్టికల్ రాసుంటాడు, ఆర్టికల్ పబ్లిష్ చేస్తారు. అన్నదాతలో వచ్చిన ప్రతి వ్యాసం రామోజీరావు గారికి ఎలాగ ఆపాదిస్తావు నువ్వు? ఇలాంటి కిరసనాల వార్తలన్నీ రాశారు వాళ్ళ సాక్షి పేపర్లో. సరే, కమింగ్ బ్యాక్ టు వృద్ధుల్లో మృతులు, అది కేవలం ఎన్నికల్ని ప్రభావితం చేయటానికి మరి చీఫ్ సెక్రటరీ గారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వాస్తవ్యులు ఇద్దరూ చేసిన కుట్రగానే దాన్ని భావించాలి. ఇంకా అధికారులను మార్చమంటే ఇంకా అస్మదీయుల్ని ప్యానల్గా పంపి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి నిన్న అమిత్ షా గారు రాక, డీజీపీ గారి నిష్క్రమణం, మరి వాళ్ళ మోడీ గారు వచ్చారు అంటే శుభం. కొత్త కోళ్ళు ఇంట్లో అడుగు పెడితే శుభాలు జరుగుతాయి అంటారు కదా, అలాగా నిన్న అమిత్ షా గారు కాలు పెట్టారు, డీజీపీ అవుట్. ఇవాళ పెద్ద ఆయన కాలు పెడుతున్నారు కాబట్టి డెఫినెట్గా రాష్ట్రానికి శుభసూచకం. తప్పకుండా మరి ఇవాళ రాత్రి కాకపోతే రేపు ఉదయానికన్నా మనకు చల్లటి వార్త, ఈ మండు టెండల్లో ఒక చల్లటి వార్త, సిఎస్ గారు అవుట్ అని చెప్పి వస్తుందేమో చూడాలి. ఎందుకంటే డీజీపీ కంటే ఏదో ప్యానల్ పంపించమనాలి, ఇమీడియట్గా రిలీవ్ అయ్యి ఎవరిని ఏమన్నారు. చీఫ్ సెక్రటరీకి అయితే డైరెక్ట్గా వాళ్ళే పేరు పంపించేస్తారు కాబట్టి ఆ పంపించిన పేరు ఇమీడియట్గా తక్షణం అరక్షణం ఆలస్యం లేకుండా వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. సో కాబట్టి సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పొత్తులోకి ఇటువంటి అన్యాయాలు జరగకుండా ఉండటం కోసమే నేను 2 ఏళ్లుగా ఎలక్షన్స్లో అందరూ కలవాలి, భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం కావాలి అని 2 ఏళ్లుగా
నేను ఘోషించి మరి ఇన్నాళ్ళకి మరి ముందు ముగ్గురు కలవటం జరిగింది. సరే, నాకు ఎమ్మెల్యే అవ్వాలని రాసిపెట్టింది. సో నేను ఎమ్మెల్యే అవుతా. నా మిత్రుడు శ్రీనివాస్ వర్మకి ఎంపీ అయ్యే యోగం ఉంది. శ్రీనివాస్ వర్మ ఖచ్చితంగా ఎంపీ అవుతాడు. సో మళ్ళీ వెనక్కి వస్తే ఈరోజు మోడీ గారు ప్రత్యక్షంగా వస్తున్నారు కాబట్టి రాజమండ్రి సభ బాగా విజయవంతం అవుతుంది. సో మా పార్లమెంటుకి అవతల పార్లమెంట్ కాబట్టి నేను ఆ సమావేశాలకి వెళ్ళటం లేదు. అది ఖచ్చితంగా విజయవంతమైన సభ అవుతుంది. అక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది నిన్న అమిత్ షా గారి మీటింగ్ గురించి చెప్పుకోవాలి. ధర్మవరంలో అమిత్ షా గారు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత దోపిడీ జరిగింది, లిక్కర్ని మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ స్థాపించాడని కూడా అమిత్ షా గారు బల్లగుద్ది చెప్పారు. అమరావతిని అటకెక్కించారు. పోలవరం పడకేసింది. సో కాబట్టి 2 సంవత్సరాల్లో పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం. అలాగే అమరావతి పునర్నిర్మాణానికి కంకణబద్దులై ఉన్నాం. ఇదే నేను కలలుగన్న కూటమి నుంచి నేను ఆశించింది ఇదే. ఈ ఆశయం కోసమే కూటమి ఉండాలి అన్నది. అది నిన్న అమిత్ షా గారి మాటలతో అది నిజమయ్యే దిశగా ముందుకు వెళ్తుంది. నా దృష్టిలో ఏపీ అంటే, నా రివైజ్డ్ డెఫినేషను, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇవాళ ఏపీని నిజమైన ఏపీగా మారి దిశగా భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారంతో రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముందు చూపుతో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. ఒక చక్కటి రాజధాని మనం నిర్మించుకోగలిగితే, రాజధాని తెలంగాణకి హైదరాబాద్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుందో ఇమీడియట్గా రాదు, కానీ ఒక 10 ఏళ్లలో ఒక అద్భుతమైన రాజధాని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా మనం చేసుకోగలిగితే అదొక పెద్ద అసెట్ అవుతుంది. అలాగే పోలవరాన్ని మనం కంప్లీట్ చేసుకోగలిగితే, మరి కృష్ణా డెల్టాకి రావాల్సిన నీరుని మనం ఆ పైనే ఆపుకోగలిగితే, కృష్ణా డెల్టాకి ఇక్కడి నుంచి పోలవరం నుంచి మనం నీరు అక్కడికి తీసుకెళ్ళగలిగితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. హంద్రీనేవా సుజల స్రవంతికి అద్భుతంగా వాటర్ సప్లై చేయొచ్చు. ఎప్పుడో రాయలవారి టైంలో రాయలసీమ, రతనాల సీమ అని చెప్పుకునే వాళ్ళం. మళ్ళీ రాయలసీమ రతనాల సీమగా, మరీ డ్రై ఏరియాలు ఉంటే డ్రిప్ ఇరిగేషను, వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న వాటికి మరి ఆ శ్రీశైలం నుంచి డైవర్ట్ చేసిన వాటర్తో ఇరిగేషను, ఎంతో పచ్చని పంటలతో అలరారే అవకాశం మనకి, నీటి సదుపాయం